వెల్కమ్ బ్యాక్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుటుంబంపై పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. వివేక్ కుటుంబం దళితులే కాదని వాళ్లు నకిలీ దళితులని ప్రూవ్ చేస్తారని గోమాస శ్రీనివాస్ సవాల్ చేశారు. వివేక్ కుటుంబానికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తనపై అసత్య ఆరోపణలకు తెరతీస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక వివేక్ తనకు టికెట్ ఇప్పించారని ప్రచారం చేస్తున్నారని, వివేక్ అసత్య ప్రచారంపై ప్రజాకోర్టులో శిక్షిస్తారని హెచ్చరించారు. అలాగే వెంకటస్వామి కుటుంబం ఎస్సీ వర్గీకరణకు అడ్డం పడుతున్నారని ఆరోపించారు. అలాగే వెంకటస్వామి ఉన్నప్పటి నుంచి మాదిగలకు అన్యాయం జరుగుతుందంటున్న బీజేపీ నేత గోమాస శ్రీనివాస్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల తేదీ దగ్గర పడడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. పెద్దపల్లి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గోమాస శ్రీనివాస్ ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రకటిస్తున్నారు. మనతో పాటుగా పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారు ఉన్నారు. మనతోటి ఆ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ప్రచారం చాలా ముమ్మరంగా జరుగుతుంది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలను మేము ఒక రౌండ్ చేయడం జరిగింది. ప్రచారంతో పాటుగా ప్రజలని కలవడం జరిగింది. ప్రజలతో పాటుగా మా భారతీయ జనతా పార్టీ నాయకులను కలుపుకొని ప్రచారం చేస్తూ ముమ్మరంగా సాగుతుంది. ప్రజల నుండి స్పందన చాలా బాగుంది. ఈ దేశానికి మోదీ కావాలి, మోదీని కాపాడుకోవాలి, మోదీని మరొకసారి మూడోసారి ఆయనను ప్రధానమంత్రి చేయడమే భారతీయుల యొక్క లక్ష్యం అనే అటువంటి ఆలోచనలో ప్రజలు ఈరోజు మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అది మాకు కనబడుతుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి ఎలాంటి హామీలతోటి మీరు ముందుకెళ్తున్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీరు గుర్తించడం జరిగింది? పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ముఖ్యంగా చూసినట్టయితే గత స్వతంత్ర భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ ప్రారంభమైన కాడి నుండి నేటి వరకు ఉన్నటువంటి ఎంపీలలో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుండి ఉన్నటువంటి అధికంగా అభివృద్ధి పథకాల మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఫండ్స్ తీసుకురాలేదు, ఏమాత్రం కూడా ఇక్కడ పనులు చేయలేదనే అటువంటి ఆలోచన మాకు కనబడుతుంది. ఒకవేళ అటువంటి అభివృద్ధి పనులే చేసినట్టయితే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో కనీసము 1-2 కేంద్ర విద్యాలయాలు కనబడేటి, అంతేకాకుండా 1-2 నవోదయ విద్యాలయాలు కనబడేటి. ఏమాత్రం కూడా విద్యాపరంగా చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విద్యా అవకాశాలని ఏమాత్రం కూడా ఈ ప్రాంతానికి తీసుకురానటువంటి సమస్య ప్రజలలో కనబడుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం చూసినట్టయితే ఇది ఇతర రాష్ట్రాలతోని కనెక్టివిటీ కలిగినటువంటి ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఏమాత్రం కూడా ఈ స్టేటు రోడ్స్ని నేషనల్ హైవే రోడ్డుగా కనెక్టివిటీ కన్వర్షన్ చేయలేదు. అది ఎవరి మీద ఉంటుంది? దాదాపుగా ఈ ప్రాంతంలో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యుని మీదే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటు వ్యవస్థలకు పోయినటువంటి ఏ ఎంపీ కూడా ఈ పెద్దపల్లి పార్లమెంట్ను పట్టించుకోలేదు, అభివృద్ధి చేయలేదనేది చాలా క్లారిటీ కనబడుతుంది. ఇది ముఖ్యంగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ చెప్తున్నారు. తన ఆదరణ చూసే కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విమర్శలు చేస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తారు.